మన ఎన్ఆర్సిఈటి ఏదైతే ఉందో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇప్పుడు పూర్తిగా మన విద్యా వ్యవస్థని మార్చేస్తుంది. అంటే అసలైనటువంటి చరిత్ర తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకు ముందు ఇక మొఘలులు కావచ్చు, తుగ్లకులు కావచ్చు, లేకపోతే సుల్తాన్లు కావచ్చు, వీటన్నింటి యొక్క చరిత్ర రూపుమాపేసి పూర్తిగా నాశనం చేసేసి మన అసలైనటువంటి ఛత్రపతి శివాజీ లాంటి మహావీరులు ఎవరైతే ఉన్నారో వీరి గురించి, అలాగే ఇప్పుడు 1947 దేశ విభజనకి ఒక్కరు మాత్రమే కారణం కాదు, దానికి ఒప్పుకున్నటువంటి కాంగ్రెస్, అలాగే దీన్ని ప్రతిపాదించినటువంటి జిన్నా, అలాగే దీన్ని అమలు చేసినటువంటి లార్డ్ లూయిస్, వీళ్ళందరూ కూడా కారణమే. ఈ కాంగ్రెస్ లో గాంధీ, నెహ్రూ ఇద్దరూ ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది నాయకులు కూడా దీనికి తలొగ్గారు. చివరికి దేశ విభజన వల్ల వచ్చే నష్టాలు అంచనా వేయలేకపోయారు, వచ్చిన తర్వాత కూడా నివారించలేకపోయారు. ఇప్పుడు ఈ యొక్క దేశ విభజన గురించి అయితే ఎన్ఆర్సిఈటి ఒక పాఠ్యాంశం తీసుకొచ్చింది విద్యార్థుల కోసం. అసలైనటువంటి చరిత్ర అంటూ కశ్మీర్లో ఆ రోజు జరిగినటువంటి విషయాలు, అలాగే ఈ రోజు కశ్మీర్ సమస్యని అలాగే వదిలేయడం వల్ల ఈరోజు పాకిస్తాన్ ఏ విధంగా మనపై దాడులు చేయగలుగుతుందో, వాటితో పాటు దీంట్లో ఎంతో మంది బాధితులు ఉన్నారు, ఇప్పటికీ బాధితులుగానే మిగిలిపోతున్నారంటూ ఈ పాఠ్యాంశంలో ఈ కశ్మీర్ గురించి అలాగే విభజన గురించి విద్యార్థులకు చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. లౌకికవాదాన్ని నిర్మూలించడానికే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవన్నీ తయారు చేస్తూ ఇప్పుడు బీజేపీకి అనుగుణంగా ఎన్ఆర్సిఈటి పనిచేస్తోంది. అదే విధంగా ఇక్కడ ఈ విద్యా వ్యవస్థను మొత్తం కాషాయీకరణ చేస్తుందంటూ విమర్శిస్తుంది. నేను అడుగుతున్నాను, ఏమైనా బుద్ధి బుర్ర ఉందా కాంగ్రెస్ కి? గత 60-70 సంవత్సరాలుగా పరిపాలించి చివరికి ఏం చేశారు? బ్రిటిష్ వాడు వెళ్లిపోయిన తర్వాత ఆ పరిపాలనే కదా మాకు కొనసాగించారు. రాజకీయం పేరుతో దేశాన్ని దోపిడీ చేసేశారు. విడిపోయిన తర్వాత ఈరోజు పాకిస్తాన్కి ఏ వనరులు లేవు, ఎటువంటి తయారీ సంస్థలు లేవు. ఎలా బ్రతికింది ఇన్ని రోజులు? ఫేక్ కరెన్సీ, మన గోధుమలు అటు వెళ్ళిపోవడం, అక్కడి నుండి ఇటు రావడం, ఇటు నుంచి డబ్బు అటు వెళ్ళడం, ఇలా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు, 5-6 దశాబ్దాలుగా సాగుతున్నటువంటి ఈ నిరంకుశత్వాన్ని, ఈ దరిద్రాన్ని ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా కాషాయ ప్రభుత్వం ఆపింది. అందుకు మంట. అసలైనటువంటి చరిత్ర 1947 నుంచి 1967 వరకు కూడా ఈ 20 సంవత్సరాల్లో, అంటే 1947లో స్వతంత్రం వచ్చిన విద్యా వ్యవస్థను మాత్రం 1954 నుంచి 67 వరకు 13 సంవత్సరాల కాలంలో ఇద్దరు ముస్లిం విద్యామంత్రులుగా ఉంటూ ఇద్దరు పూర్తిగా నాశనం చేసేశారు. వాళ్ళకు అనుగుణంగా మొత్తం హీరోలు జీరోలుగా, జీరోలు హీరోలుగా చేసేసి మనల్ని సెక్యులర్ గా చేశారు. 1975లో ఎమర్జెన్సీ కాలంలో ఇక ఇందిరాగాంధీ కమ్యూనిస్టుల చేతిలో విద్యా వ్యవస్థను పెట్టింది. ఇక ఆవిడ పూర్తిగా విద్యా వ్యవస్థను నాశనం చేసి సెక్యులర్ అనే పదం తీసుకొచ్చి ఇక మనల్ని ఈ విధంగా తయారు చేసింది. ఎవరో 100కి మనలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో ఇప్పుడు మనం ఇది ఇలా తయారయ్యాం. కానీ మిగతా 98 మంది ఎలా తయారయ్యారు? సెక్యులరిస్టులుగా తయారయ్యారు, సెక్యులర్ హిందువులుగా ఉన్నారు. మనం ఏదైనా మాట్లాడితే మన మీదే ఇప్పుడు కలబడిపోయే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆ విధంగా తయారు చేయగలిగింది విద్యా వ్యవస్థ. ఆ విద్యా వ్యవస్థనే ఇప్పుడు పూర్తిగా మారుస్తున్నారు వీళ్ళు. తప్పేముంది? ఇప్పటికైనా మారుతున్నందుకు సంతోషం.